ప్రతి పార్టీలో కూడా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉంటారు, అన్ని కులాలు ఉంటాయి. అన్ని కులాలు కలిస్తేనే, అన్ని కులాలను కలుపుకు వెళ్తేనే ఆ పార్టీ సక్సెస్ అవుద్ది. నేను ఈ కులంతోనే ఉంటాను, లేదంటే ఈ కులంతో ఉండను, నేను ఈ కులానికి నాయకుడిని కాదు, నేను ఈ కులాలన్నీ నేను ఇలా చెప్పడం కూడా ఒక రకంగా విపరీతమైన స్టేట్మెంట్ అవుతుంది. ఒక రకంగా అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ అంటారు కదా, అలా కూడా అవుతుంది. అయితే ఇప్పుడు అలాంటి సందర్భాల్లో మనం మాట్లాడిన మాటలు ప్రత్యర్థులకి మాట సాయం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే చేశారా పవన్ కళ్యాణ్ గారు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. ఏంటా మాట సాయం అంటే, ఇప్పటి వరకు కాపులు జనసేన వెన్నంటున్నారు, ఇప్పటికీ ఉంటారు, అందరూ బయటికి వెళ్ళిపోతారని చెప్పలేం. కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలు నచ్చలేని వాళ్ళు ఖచ్చితంగా కాస్తంత ఆ పార్టీని దూరం పెడతారు, ఆ పార్టీకి కాస్తంత దూరం జరుగుతారు. కానీ ఆ జరిగే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏ పార్టీలో చేరతారు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలకు, వాళ్ళ నిర్ణయాలకు, కాపు కులం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు నచ్చినట్లు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా? ఆల్రెడీ కూటమిలోనే ఉన్నారు. వాళ్ళు చెప్పేదే టీడీపీ మమ్మల్ని గౌరవించట్లేదు, తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్తుంటేనే కదా ఆ మాటలు నచ్చక పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఫిర్యాదులు నాకు చేయొద్దు, ముందు మనం బలం పెంచుకోవాలి, కూటమిలో మనం బలం పెంచుకోవాలి అన్నారే తప్ప మీ ప్రాధాన్యత తగ్గకుండా చూస్తామని ఎక్కడ చెప్పలేదు. అంటే వాళ్ళెవ్వరూ కూడా టీడీపీలోకి వెళ్ళరు. జనసేనలో ఉన్న వాళ్ళు జనసేనలోనే ఉంటారు. లేదు బయటకు వస్తే ఇంకెక్కడికి వెళ్ళాలి, ఆల్టర్నేటివ్ ఏంటంటే ఖచ్చితంగా రేపొద్దున వైసీపీ కనిపిస్తుందా? అంటే ఇప్పుడు అటు కూటమిలోని ఏ పార్టీలకో వెళ్ళలేని వాళ్ళు, అలాగని కాపు సామాజిక వర్గ నాయకులు వైసీపీలో వెళ్ళారంటే చాలామందే ఉన్నారు. పేర్నాని గారు కానీ, అమ్మడి రాంబాబు కానీ, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళతో టచ్లో ఉన్నారు అనేది ఒకటి. అదే నేపథ్యంలో ఈ మాట వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి సాయం చేసి పెట్టారు. అంటే కాపులందరూ ఒకప్పుడు కొంతమంది వైసీపీ నుంచి అటు షిఫ్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మళ్ళీ జగన్ని వెతుక్కొని, వైసీపీని వెతుక్కొని మళ్ళీ ఆయన బాటలో వచ్చే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ చేసిన మాట వల్ల ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారికి మాట సాయంగా మారబోతోంది అనేది ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతున్న చర్చ. ఇక భవిష్యత్తులో ఆ చేరికల మార్పులు ఎలా ఉంటాయి, ఎవరెవరు బయటకు వస్తారనేది ఇంక వేచి చూడాలి.